ఓపెన్ ఏ వాళ్ళ ఈ అట్లాస్ వాడుతూ పోతే మనకి ఎంత సింక్ అవుద్దంటే మనకేం కావాలో అదే మన గురించి తెలుసుకుంటుందంట. ఉదాహరణకి మనం ఎప్పుడో యుఎన్ గురించో ఐఎంఎఫ్ గురించో సెర్చ్ చేసాం, లేదా ఇంకొక టూల్ బార్ సెర్చ్ చేసాం, లేదా మనకు ఒక విషయం గురించి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, లేదా మనకు సంబంధించిన ఒక ఫామ్ మనం ఫిలప్ చేస్తాం అనుకో, ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అది ఫిలప్ చేస్తూ ఉంటుందంట. లేదా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవసరం ఇదంతా కూడా తనకు తానే తెలుసుకుని మనకి ఇస్తూ ఉంటుందంట. అంటే మనం ఒక అలవాటు పడే కొద్దికి మన గురించి అది తెలుసుకుంటుంది. మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం క్రోడీకరించుకుని మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఒకటే చోట తెస్తుంది అనమాట. సో ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అంటే మనం ఇంతకుముందు చేసిన కమాండ్స్ సెర్చెస్ వీటి ఆధారంగా తనకు తను మీద నేర్చుకుని మనకి ఏం కావాలో మనకు అసిస్ట్ చేస్తూ వెళ్తుంది. సో ఈ అట్లాస్ మనకు అలవాటు అయ్యే కొద్దికి మనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ లాగా, క్లోజ్ అసోసియేట్ లాగా, క్లోజ్ మేనేజర్ లాగా పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఓపెన్ ఏ వాళ్ళ ఈ అట్లాస్ కేవలం సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాదు, సెర్చ్ ఇంజిన్ ప్లస్ అనమాట. అంటే దీనిలో ఒక రీసెర్చ్ అసిస్టెంట్, ఒక గూగుల్ క్రోమ్, ఒక చాట్ జీపీటీ ఇవన్నీ కూడా కన్వర్జ్ అవుతాయి. అంటే ఇవన్నీ కలిపి ఎంత చేయగలవో ఒక ఇంజిన్ అది పనిచేస్తుంది అనమాట. అంటే అట్లాస్ కేవలం సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ బియాండ్ దట్. అంటే ఒక పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ అంటే జనరేటివ్ ఏఐ, ఇంకో పక్క ఒక సెర్చ్ ఇంజిన్, మరో పక్క క్రోమ్ ఫీచర్స్ అన్నీ కలిపితే అది అట్లాస్ అనమాట.